వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ పరీక్షలు రాయబోతున్న సుమారు 1,90,000 మంది విద్యార్థులకు 2 శుభవార్తలు అయితే రావడం జరిగింది. ఒకటి పరీక్షలకు సంబంధించిన మార్కుల విషయంలో, ఇంకొకటి రిజల్ట్స్కి సంబంధించి. అవేంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రిపరేషన్ సంబంధించి మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ వైజ్గా మీకు కావాల్సిన ప్రిపరేషన్ గైడెన్స్తో పాటు పీడిఎఫ్స్ కూడా ఆ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ మంచి డిసిషన్ అయితే తీసుకుంది రీఅడ్మిషన్ ప్రాసెస్ ద్వారా. సో ఈ రీఅడ్మిషన్ ద్వారా మనకు ఏపీలో 10వ తరగతి విద్యార్థులు 1,23,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ఇయర్ రీఅడ్మిషన్ తీసుకున్నారు. ఇందులో 1,03,000 మంది విద్యార్థులు ఎగ్జామ్కి ఫీ పే చేశారు. సో ఇప్పుడు మార్చిలో ఫెయిల్ అయిన విద్యార్థులు 1,03,000 మంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి 90,251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ విద్యార్థులందరూ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అవుతే ఏమని రావాలి? సర్టిఫికెటు సప్లిమెంటరీ అనో కంపార్ట్మెంట్ అనో రావాలి. కానీ రీఅడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ డైరెక్ట్గా రెగ్యులర్ సర్టిఫికెటే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే సప్లిమెంటరీ పాస్ అనేది ఉండదు, డైరెక్ట్గా రెగ్యులర్గా పాస్ అయిన స్టూడెంట్ మాదిరిగానే సర్టిఫికెట్ ఎలా అయితే ఇస్తారో మీ అందరికీ ఈ సర్టిఫికెట్ ఇస్తారు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇది చాలా మంచి అవకాశం స్టూడెంట్స్ అందరికీ. ఇప్పుడు రీఅడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అయిన సబ్జెక్టులు మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు ఒక 2 పేపర్స్ ఫెయిల్ అయ్యారు, కానీ 10th క్లాస్లో ఉన్న అన్ని 7 పేపర్స్ అయితే రాయాలి. అలాగే మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీకు 5 కానీ 6 పేపర్స్ ఉన్నాయి, మీరు ఒక 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 5 పేపర్స్ రాయాలి. రాసినప్పటికీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అనేది చూడండి. మీకు ఏ సబ్జెక్ట్లో అయితే ఏ సంవత్సరంలో ఎక్కువ మార్కులు ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకొని మీకు ఫైనల్ మార్క్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చారు చూడండి. మ్యాథ్స్లో మీకు లాస్ట్ ఇయర్ మీరు 70 మార్క్స్ తెచ్చుకున్నారు. కంప్లీట్గా మీరు వేరే సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు రీఅడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీకు రెగ్యులర్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్టు ఇయర్ 30 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు మరి 30 మార్క్స్ వస్తే ఫెయిల్ కదా అని మీకు ఫెయిల్ చేయడం ఉండదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 70 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఆ 70 మార్క్స్నే తీసుకొని మీకు ఆ సబ్జెక్ట్లో 70 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు లాస్ట్ ఇయర్ 70 మార్క్స్ మ్యాథ్స్లో వచ్చాయి, సైన్స్లో సపోజ్ 20 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇయర్ మ్యాథ్స్లో మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు, మీకు మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా చదవలేదు, డైరెక్ట్గా 30 మార్క్స్ వచ్చాయి. సైన్స్లో ఇప్పుడు 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు? మీకు మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ ఏది ఉన్నాయి? లాస్ట్ ఇయర్ 70 మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకుంటారు. ఈ ఇయర్ సైన్స్లో 60 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటారు. అంటే బెస్ట్ ఆఫ్ 1 మీరు రాసిన సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్లో ఏ ఇయర్లో ఎక్కువ మార్క్స్ ఉంటే ఆ మార్క్స్ తీసుకొని మీకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంటర్లో 10thలో మీ మార్క్స్ చాలా పెరుగుతాయి. సో మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ ఇయర్ మీకు ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ ఇయర్ ఏ సబ్జెక్టులో అయితే మీకు మంచి మార్క్స్ ఉన్నాయో ఆ సబ్జెక్టు పైన ప్రిపరేషన్ వదిలేసి ఇప్పుడు ఈ ఇయర్ మార్క్స్ పెంచాలనుకున్న సబ్జెక్టు, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చదివారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి, స్కోర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీ పర్సంటేజ్ పెరుగుతుంది, అలాగే రెగ్యులర్ సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ ఏపీలో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఏ రాష్ట్రంలో కూడా ఇలా రెగ్యులర్ సర్టిఫికేట్ ఇవ్వడం, బెస్ట్ ఆఫ్ 1 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకొని పాస్ చేయడం అనేది లేదు. థ్యాంక్ యూ.